లిటరల్లీ నేను షాక్ అయిపోయినా. ఇది చెక్ చేసిన తర్వాత తీసుకునే అమౌంట్ మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే అమౌంట్. బండి మీద బాయ్స్ అండ్ గర్ల్స్ ఎట్లూరు మనం NS 200 ఇచ్చినాం కదా రిపేర్కి. అన్న 2 days ఉంచుకొని మనకి అప్డేట్ అయితే ఇచ్చిండు. ఇప్పుడు తీసుకురావడానికి పోతున్నాం. జస్ట్ KPHB మెట్రో దాటుతున్నాం. ఊరికనే చెప్తున్నాం క్రాస్ అవుతున్నామని. అమీర్పేట్కి పోవాలి. అమీర్పేట్కి ఎందుకు పోతున్నామంటే JNTU, కుకట్పల్లి, మియాపూర్ ఈ ఏరియాలో నేను ఉండేది. ఉన్నా కూడా అటు పోయి ఎందుకు ఇచ్చిన అనేది మీకు ఆ బండి వెనకాల ఉన్న ఒక స్టోరీ చెప్తా, అప్పుడు అర్థమవుతుంది. లాస్ట్ 2 yearsగా బైక్ ఏది ముందట డోర్ది సౌండ్ వచ్చేది గర్ 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 అని. కొత్త బండి కొన్నప్పటి నుంచి అది వెంటనే స్టార్ట్ అయ్యింది. లిటరల్లీ నాకు పాత బండి నడిపిన దానికంటే గలీజ్ అనిపించేది. నేను ఇక్కడ ఏది బజాజ్ షోరూమ్ దగ్గర దగ్గర ఇక్కడ మనకి కూకట్పల్లిలో ఉంది, ఎర్రగడ్డలో ఉంది, అండ్ నా దగ్గర ఒకటి ఉంది ప్రగతి నగర్లో చిన్నది. 4 ఏమో చూపించిన ఏ ఒక్కరు కూడా దాన్ని సెట్ చేసి ఇవ్వాలి. ఆ టెంపరవరీగా చేసుకోళ్ళు. బట్ 2 years తర్వాత నాకు ఆఫీస్ కొలీగ్ నా ఫ్రెండ్ లోకేష్ గారు కలిసిన తర్వాత ఆ అన్న గురించి తెలిసింది. అక్కడికి పోయిన తర్వాత నేను బండి ఇస్తే అప్పుడు సెట్ చేసిండు అండ్ బెస్ట్ ప్రైజ్లా. నాకు అప్పుడు అనిపించింది అమ్మ చాలరా ఇంకా బండి కొత్తగా ఉందని. ఇప్పుడు మళ్ళీ కూడా ఆ బండి ఆ అన్న దగ్గరికే ఇచ్చిన. ఏ ప్రాబ్లం లేదని చెప్పిండు నార్మల్గా. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటే అది ఖచ్చితంగా ఫ్యూయల్ పంపు పోయిందనే వాళ్ళు. ఎందుకంటే నాకు హీటింగ్ ఇష్యూస్ ఉంది, ఆ బ్యాటరీది అది పోయిందనేటోడు కాయిల్స్ అవి. లేకపోతే ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యూయల్ పంప్ ఉంటుందిగా, ఆ ఫ్యూయల్ పంప్ది కూడా నాకు పోయేది దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 8,000 ఏమో. నేను మస్తు భయపడ్డా. ఆల్రెడీ నిన్ననే సాలరీ వాడి కూడా 7 కాడికి బుక్ అవుతామా ఏందా అన్నట్టు అనిపించింది. తర్వాత అన్న ఫోన్ చేసి ప్రాబ్లం ఏం లేదు జస్ట్ సెట్ చేసేసిన, సెన్సార్ ఇష్యూ అది ఇది ఉందన్నాడు. సో నేను పోయినాక లొకేషన్ చూపిస్తా, అమీర్పేట్లో ఉంటుంది. నచ్చిన వాళ్ళు ఉంటే జస్ట్ ఒకసారి చూడండి. నేను జస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే 2 years నేను లిటరల్లీ సఫర్ అయిన బండి సౌండ్ తోటి. నాకు అక్కడ సెట్ అయింది, అందుకే చెప్తున్నా. ఇంకా బండి తీసేసుకున్న తర్వాత బండి కండిషన్ ఎట్లుంది అండ్ నెక్స్ట్ వ్లాగ్ అప్డేట్స్ ఏంది, గోప్రో వ్లాగ్స్ ఎట్లా వస్తాయి, ఆఫీస్కి పోయేటి అనేది మొత్తం నేను క్లియర్గా చెప్తా. సో ఇంక కొంచెం టైం పడుతుంది. ట్రాఫిక్ ఎక్కువేం లేదు, రన్నింగ్ ట్రాఫికే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటాం రైట్ మళ్ళీ. ఎర్రగడ్డ మార్కెట్ ఏం కావాలంటే దొరుకుతుంది ఇవాళ నాన్ స్టాప్. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకొక 5 నిమిషాలలో ఉంటాం. ఏం ప్రాబ్లం అనేది చెప్పినా కదా, అది పెట్టేసి సెన్సార్ సెట్ చేసిండని. అమౌంట్ ఎంత అవుతుందో చూద్దాం. తక్కువనే అవుతుంది ఎందుకంటే స్పేర్ పార్ట్స్ ఏమీ వేయలేడు కాబట్టి. లీటర్కి 114 రూపాయలు ఏమో ఉంది. 1146 10 లీటర్ అవుతాను చూపెట్రా. 10 లీటర్లు కొట్టిస్తున్నా ప్రజెంట్ అయితే. చూద్దాం. 10 లీటర్లు కొట్టిస్తున్నా. దీన్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుడు దగ్గర ఉంటుంది. మెయింటైన్ చేయకపోతే మళ్ళీ బిస్కెట్ అవుతుంది. మెయింటైన్ చేస్తాను నేను, నా బండే కాబట్టి. ఇక అప్పుడప్పుడు బయటకు అయినప్పుడు దోస్తులు బిస్తులు ఇలా పోయిన కాడికి పోసుకొని వస్తే ఏం కాదు. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం దోస్తానా. ఇప్పుడు మళ్ళీ అనుకుంటారు నీ అమ్మాయి ఇచ్చింది లేదు పోయింది లేదని. కానీ బండి అయితే అయిపోయింది. ఛాయలు తీసుకున్నాం రెగ్యులర్గా తీసుకున్నట్టే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే అమౌంట్. బండి మీద పోయేటప్పుడు చెప్తా ఫోమ్ వాష్ అంతా చేయించి అంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఎంత అనుకున్నారా? 3-4 వేలు అయితే అనుకున్నాను. రిటర్న్ నేనైతే 8,000 10,000 అవుతుంది అనుకున్నా. ఆయన తీసుకునే అమౌంట్ మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఫోమ్ వాష్ అయినాక మొత్తం ఎంత అయిందో బిల్లు నేను చెప్తా. నిజంగా చెప్తున్నా, వర్తు బ్రో. ఇలాంటి నిజాయితీ మనుషులు తక్కువ ఉంటారు. ఈ అన్నని చూసినాను. బజాజ్లో 2 సార్లు నా దగ్గర సేమ్ ప్రాబ్లంకి ఎంత తీసుకున్నారో కూడా చెప్తాను నేను. బజాజ్ బండి తీసుకొని బజాజ్ గురించి అంత వరస్ట్గా చెప్తా, గుర్తుపెట్టుకోరు. అట్లా చేసారు బజాజ్ షోరూమ్ వాళ్ళు. బైక్ బిఫోర్ కండిషన్ ఇది. హోమ్ వాష్ చేపిస్తున్నాం. మొత్తం అయిన తర్వాత చెక్ మెరవాల మన బండి. చూద్దాం. హోమ్ కొడుతుండే ఇప్పుడే బాయ్. బండి చెక్కు మెరాలి, మొత్తం దుమ్ము అయింది. ఎర్రగడ్డ పోయేటప్పుడు
లెఫ్ట్ బండి తెచ్చి సెల్లర్లు అయితే స్టాప్ చేసిన. ఇప్పుడు నేను మీకు చెప్తా ఎంత అయింది ఏంటి అనేది. సేమ్ ఇష్యూ 2 times వచ్చింది నాకు దీనికంటే ముందు. అప్పుడు బజాజ్ షోరూమ్లోకి వెళ్తే నాకు లిటరల్ ఎంత తీసుకున్నారంటే, ఫస్ట్ టైం 12,000 ఏమో తీసుకున్నాడు సేమ్ ఇష్యూకి, ఫ్యూల్ పంప్ పోయిందని. సెకండ్ టైం అయితే వారం రోజులు బండి పెట్టుకున్న కూడా చేయలేడు, అది ఇది చెప్పి 8,000 ఏమో తీసుకున్నారు. ఒకసారి బ్యాటరీలు మార్చేసారు. ఓవరాల్గా ఒక 25,000 పైన అయింది. బ్యాటరీ ఇష్యూ అన్నప్పుడు మర్చిపోయినా 3 సార్లు. సేమ్ ఇష్యూ ఇప్పుడు ఈ బండిని 3 months తర్వాత తీసుకుపోయిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ ఎంత అంటే 4-5,000 ఈజీగా అవుతుందేమో, ఎందుకంటే ఆల్రెడీ నేను ఫేస్ చేసినా కదా. బట్ ఈ అన్న నాకు ఒక కొలీగ్ ద్వారా తెలుసు. లిటరల్లీ నేను షాక్ అయిపోయినా. ఇది చెక్ చేసిన తర్వాత జస్ట్ సెన్సార్ ప్రాబ్లం ఉందనేసి చెక్ చేసి ఏం లేదు క్లియర్ చేసిన అని చెప్పింది. అన్న ప్రైస్ ఎంత అంటే చెప్పిన నెంబర్ ఉంటే షాక్ అవుతారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది 5,000-10,000 వరకు వెళ్ళిపోద్ది అనుకుంటా. ఆల్రెడీ 2 times ఫేస్ చేసినా కాబట్టి. బట్ తిను మనకు చెప్పింది ఎంత, జస్ట్ 250 రూపీస్. వాళ్ళు చెక్ చేసినందుకు తీసుకున్నారు 250, అదే ఇవ్వమన్నారు. నేనేం చెప్పిన 250 అని చెప్పిండు కదా, నేను లేదన్నా ఏమన్నా తీసుకో అది అని చెప్తే లాస్ట్కి 100 ఎక్కువ కొట్టు సరిపోతుందని 350 తీసుకున్నాడు. మొత్తం ఎంత ఆల్మోస్ట్ ఆల్ ఒక 25,000 బుగ్గ సేమ్ ఇష్యూ వల్ల. మళ్ళీ 3 ప్లేస్లలో నాకు అసలు ఈ ప్రాబ్లం సాల్వ్ కాలే. ఫైనల్లీ సాల్వ్ అయింది. ఇప్పుడు 350 మాత్రమే తీసుకున్నాడు. 350 కూడా కాదు, జస్ట్ 250. అన్న తీసుకో అన్న మరీ 250 అంటున్నాం అంటే 100 ఎక్కువ కొట్టు సో అంతే. ఓకే, సో ఇది అనమాట. నేను లొకేషన్ పెట్టినా కదా, లొకేషన్ చూసుకోండి. అమీర్పేట ఏరియాలో ఉంటుంది. నియర్ బై ఎవరన్నా ఉంటే అక్కడికి వెళ్తే జెన్యున్ పర్సన్ అనిపించింది నాకు. చాలా జెన్యున్ పర్సన్. నా కళ్ళ ముందే 10,000, 12,000 ఇట్లా 3 times తీసుకున్నారు బజాజ్ వాళ్ళు. బట్ బయట ఒక పర్సన్ జెన్యున్గా తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు. అన్నకు థ్యాంక్స్ చెప్పొచ్చిన. సో లొకేషన్ పెడతా, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి మీరు ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి వెళ్ళారంటే మీరు మళ్ళీ అక్కడికి పోకుండా ఉండలేరు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ఎస్ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ గోప్రో సెటప్లు అండ్ హెల్మెట్ ఏంది ఏం కథ అనేది ప్రతిదీ మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.